मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం స్వాగతం స్వాగతం. బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం స్వాగతం స్వాగతం. మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం.
ప్రోగ్రామ్ చేయాలని డిసైడ్ ఎప్పటి నుంచి అంటే దాదాపు ఒక 2 నెలల నుంచి నడుస్తుంది. ఆగస్టు 31 నుంచి కార్య రచన మొదలుపెట్టినాము. ఈ రోజుకు విజయవంతం చేయడానికి ఫ్రెండ్స్ అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున. ప్రతి ఒక్కరిని కూడా మిస్ చేయలేదు. దాదాపు ఒక 56 మందిని గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. వాళ్ళు వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళ యొక్క అనివార్య కారణాల వల్ల రాలేకపోవచ్చు. అయినా కానీ మా ఇక్కడ జరిగే ప్రతి ఒక్క మూమెంట్ వాళ్ళు చూస్తారు. వీడియోలు ఫోటోలు అన్నీ వస్తాయి మనకు. ఇప్పుడు వేదిక మీదకి ఫస్ట్ మన చదువులమ్మ తల్లి టీచర్ అమ్మను శారదా మేడం గారిని రజని వచ్చి ఇన్వైట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు గెట్ టుగెదర్ పార్టీ కదా, అందరూ వచ్చి నేను అనుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆదర్శమూర్తి అయిన శారదా మేడం గారిని ఇన్వైట్ చేస్తున్నాం. సో విధి నిర్వహణలోనూ నిలవెత్తు నిదర్శనం, ఆంగ్లం బోధించడంలోనూ అందరికంటే ఆదర్శం, వారి చేతి పుస్తకం మరణం లేని మస్తకం, కన్న తల్లిలా క్రమశిక్షణ నేర్పించి నడిపించిన భూషణం. సో వారి మాటల్లో మనసులో ఏనాడు కనిపించని కల్మషం. సో మన శారదా మేడం గారిని స్టేజీని అలంకరించవలసిందిగా మనసు ఇద్దరు రండి. అందులో ఒక 5 అమ్మను ఒక్కొక్కరు అది కొంచెం కవిత ఓకే మేడం, మీరు చూడు మేడం, కొద్దిగా హెడ్ డౌన్ చేయండి. ఓకే ఓకేనమ్మా, ఓకే అలా ఉండండి. ఓకేనమ్మా. నాతోటి స్నేహితులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు రావడం, మనందరం కలుసుకోవడం ఆనందదాయకం. వారి మనసు నుంచి వచ్చే ముసిముసి నవ్వులే విద్యార్థులకు ముత్యాల మాట ప్రవర్తనను నేర్పినటువంటి సత్యహరిచంద్రుడై వారి విశేష జనానికి ఒక ఆదర్శమై సంతోషంగా సంతృప్తిగా జీవించడం వారికి వారే సాటై మన యాట సత్యనారాయణ సార్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కొంచెం సైడ్ ఉన్నాయండి సార్. అరుణ ఈ టీసీకి బాగుంటుంటే వాళ్ళు టీసీ పంపిస్తున్నారు. పొని ఓకే ఓకే అలా ఓకే ఓకే మేడం. పట్టు విలువని విక్రమార్కుడు మహానుభావులు మధ్య కూర్చొని విద్యార్థుల సమస్యలను వివరించిన మాటల మాంత్రికుడు, భారతదేశ చరిత్రను సోషల్ స్టడీస్ను అరచేతిలో చూపించిన గనుడు, 7 అడుగుల ఆధారభావుడు మన ఏరెడ్డి నారాయణ రెడ్డి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ నలుగురు రండి. భాగ్యలక్ష్మి సార్ అంటే కొంచెం ఇంకా అందరూ కేజీ పెడతారు. అదే ముందు పెట్టేసేయండి. మీరు నీ వీడియో తీసుకుంటాకు సార్ కొద్దిగా అడ్జస్ట్ కానీ సార్ కొద్దిగా ఓకే ఓకే స్మైల్ ఇచ్చిండి అందరూ. ఓకే ఓకే సార్ ఓకే సార్. ఇప్పుడు అన్ని సబ్జెక్టులను అవలీలగా చెప్పగలిగే సమర్థుడు. అతను ఏ స్కూల్కి వెళ్ళినా అడుగు పెట్టినా అదొక లెక్కలు చెప్పడంలో వేగు చుక్క. విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించిన అనుపెరగని ఆచార్యులు మన వెంకటరంగాచారి సార్ గారిని వేదిక నుంచి రావాల్సిందిగా చప్పట్లతో కవిత అండ్ రేణుక ఇంకా రాని వాళ్ళు రండి. సార్ ఇట్లా తీసుకున్నామని చల్లండి.
అందరూ వచ్చినట్టేనా ఓటు ఏం కదా రావు పోట్ల ఓకే డౌన్ చేయండి సార్. ఓకే అలా అలా ఓకే మ్యాక్సిమం స్మైల్ ఉంచండి. ఓకే 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 ఇటు చూడండి సార్. మీరు తీసుకోండి. ఓకే తీసుకోండి. ఓకే సార్. అవట్లేదు. బాహుబలి నిటారుగా నేటిపై ఎగిరి బలంగా కొట్టగలిగిన విరాట్ ప్రతిజ్ఞలో విద్యార్థులకు విజ్ఞానం నేర్పించిన సర్వేపల్లి. సో ఆటపాటలతో ఆరోగ్యాన్ని మించిన వైద్యశాలి. సో క్రీడారంగంలో విద్యార్థులను జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన రంగవల్లి మన వెంకటేశ్వర సార్ వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. గట్టిగా క్లాప్స్ క్లాప్స్. కేజీ ఉంటుంది. ఓకే పర్లేదు సార్. ఓకే అలా ఇలానే చూడండి సార్. ఓకే ఒక సెకండ్ ఇటు చూడండి సార్. ఓకే సార్. సార్ గురించి అందరికీ స్నేహ భావంతో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ లెక్క ఉండే మనందరికీ కూడా స్వయం ఉపాధిలో అంచెలంచెలుగా ఎదుగుతున్న మహాశక్తి. వారు కలం బట్టి కవిత్వం రాస్తే ఎంతటి వారైనా పీడాల్సిందే. బోర్డుపై బయోసెన్స్ బొమ్మలు వేస్తే ఎవరైనా మంత్రముగ్గులు అవ్వాల్సిందే. సద్గుణవంతుడు సత్ప్రవర్తన కలిసిన సామర్థ్యుడు, తెలంగాణ రాష్ట్ర అవార్డు గ్రహీత, చిత్రకారుడు, రైటర్, నరేందర్ గ్రేట్ పర్సన్ చలిగంటి నాగేశ్వర్ గారిని వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతున్నాను. గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో. గతమైన జీవితం కథగానే రాసుకో. पद्मनाभ पाहि द्विपपचारा पद्मनाभ पाहि द्विपपचारा पद्मनाभ पाहि द्विपपचारा गुणवसरा शौर्ये पद्मनाभ पाहि द्विपपचारा गुणवसरा शौर्ये
వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ఫ్రెండ్స్ మనందరం మళ్ళీ పలకరించుకుందాం. మన పరిచయ వేదిక ఉంటుంది. ఇప్పుడు గురువు వాళ్ళకు చాలా విలువైన టైము. ఫస్ట్ వాళ్ళ సార్ వాళ్ళు కూడా కొంచెం మనతో మాట్లాడతారు. మాట్లాడాలని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మాట్లాడండి సార్. ఈ 60 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి ఒక్క ఫ్రెండ్ను పలకరించడం జరిగింది. నేను ప్రోగ్రాం శ్రీకారం చుట్టిన రోజు చాలా మందిలో నెగిటివ్ ఫీలింగ్ ఉండొచ్చు. ఎందుకంటే కలుస్తావా కలవా అని చాలా మందిలో ఉంది, అన్నారు కూడా నాతోటి. కానీ కొందరు మాత్రం ఈ ప్రోగ్రాం సక్సెస్ చేద్దామని నా అనుకుని కూడా వాళ్ళు నన్ను చాలా ప్రోత్సహించారు వాళ్ళు. అందులో ముఖ్యంగా ఈ ప్రోగ్రాం విజయవంతం అవుతుందా కావాలని స్పందించడం, కొంతమంది స్పందించకపోవడం, టెన్షన్ పడుతున్న టైంలో నేనున్నా అంటూ మన బాల్యమిత్రుడు నాకు పరిచయం లేకుండా ఫస్ట్ టైం పరిచయం అయ్యి మీ ప్రోగ్రాం మంచిగా ప్లాన్ చేయండి, ఏమైనా నేను చూసుకుంటా అని ముందుకొచ్చిన వెన్నుతట్టి ప్రోత్సహించిన మన చిన్ననాటి స్నేహితుడు నమ్మవర్ధన్ గ్రేట్ పర్సన్ డాక్టర్ సుధీర్ బాబు గారిని ఫస్ట్ వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాను. మొదటిగా నాకు చదువు నేర్పి నేను ఈ స్టేజ్ మీదకి ఇలా మాట్లాడడానికి, నాకు విద్యను అందించి నేను ఇంతగా ఎదగడానికి ఇచ్చేసినటువంటి ఈ గురుదేవులకు ముఖ్యంగా వారికి పాదాభివందనం. నా ప్రియమైనటువంటి స్నేహితులకు కూడా ఈరోజు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. మరియు ఇది మన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఒక వేదిక. మన గత స్మృతులను గుర్తు చేసుకోవడానికి ఇలా ఏర్పాటు చేసినటువంటి ప్రియతమ స్నేహితులకు, ముఖ్యంగా శ్రీను గారికి మరియు నా ఇతర స్నేహితులకి కృతజ్ఞతలు. మరియు నేను అరుణ, నేను టీచర్గా పనిచేస్తున్నాను. అది కూడా ఈ ప్రాంతం ఇక్కడ మిర్యాల స్కూలు, సూర్యాపేటలోనే ఉంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా సార్ పేరు దేవేందర్ రెడ్డి. మా సారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తారు. నేను టీచర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక పాప, ఆమె పేరు సిరి, ఆమె 10th క్లాస్. గురువులందరికీ కూడా నా పాదాభివందనములు. నా తోటి విద్యార్థులకు కూడా నమస్కారాలు. నా పేరు కవిత, మా సార్ పేరు ఎల్లు వెంకటరెడ్డి. మాది రేపోని. మాకు 2 పాపలు. ఒక పాప బెంగళూరులో ఉంది, ఒక పాప బీటెక్లో ఉంది. అంతే అండి, మేము రేపోనిలోనే ఉంటాము. ఓకే. నా పేరు రేణుక, మా హస్బెండ్ పేరు మురళి. పాప బాబు, పాప పీజీ చేస్తుంది, బాబు బీటెక్ లాస్ట్ ఇయర్. నా పేరు ఇరుగు ధనలక్ష్మి, మా సార్ పేరు వెంకటేశ్వర్లు. నాకు 2 బాబులు. పెద్ద ఆయన డిప్లొమా 3rd ఇయర్, చిన్న ఆయన 8th క్లాస్. మా తొగర్రాయి మా అత్తగారు. నేను గోదావరిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నా.
నేను బుక్ల పేరు చూసుకోవాలి అట్లా. అరుణ అప్పుడు చాలా బాగా మాట్లాడేది చిన్నప్పుడు అయితే, ఇప్పుడు బాగా అవుతుంది అంటుంది. చదువు నేర్పించిన మన గురువులందరికీ పాదాభివందనాలు. నా పేరు గుండా కరుణ. నాకు 2 పిల్లలు. పాప మ్యారేజ్ అయింది, బాబు యూకే వెళ్ళిండు, అంతే. హౌస్ వైఫ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరుణ, మా హస్బెండ్ పేరు లింగయ్య. పాప ఒక బాబు. బాబు హోటల్ మేనేజ్మెంట్ జాబ్ చేస్తుండు, పాప ఫ్యామిలీ చేస్తుంది. మా సార్ పేరు శ్రీనివాస్, టీచరు. నాది ఎంఎస్సి బీఈడ్ అయిపోయింది, ప్రజెంట్ ఎస్ఏ డిగ్రీ కాలేజ్లో హెడ్. సో ఇప్పుడు ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పినా తక్కువనే. సో ఫస్ట్ శారదా మేడం కాదు, అమ్మ. ఎందుకంటే ఎవ్రీథింగ్ నాతో మస్తు క్లోజ్గా ఉండేది అనమాట. కరుణ, సరిత, నేను బాగా క్లోజ్గా ఉండేది. మేడం అయితే అరే రజని అని బాగా క్లోజ్. అమ్మలా ఉంది అంటే అసలు ఇక మా మనసు అనేది ఎవరికి రాదు. మేము 6th క్లాస్ లో ఉన్నప్పుడు మేడం నాకు ఒక అర్ధనారీశ్వరి వేసింది అనమాట. అది అదంటే స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం 10 minutes, కానీ నన్ను రెడీ చేయడం 3 hours పట్టింది అనమాట. వన్ సైడ్ శివుడు, వన్ సైడ్ పార్వతి అనమాట. ఆ గెటప్ వేయడం 3 hours. ఎంత హార్డ్ వర్క్ చేసిందంటే అది నా మైండ్ లో ఇంకా ఉంది. ఫోటో కూడా తీసుకొచ్చాను, తర్వాత చూపిస్తాను. సో మేడం గారు చాలా కేరింగ్ గా ఒక డాక్టర్ లాగా చూసుకుంది అనమాట. ఎప్పుడు కూడా తనకి రుణపడి ఉంటాను. ఇన్ని రోజుల నుంచి అడ్రస్ తెలియదు, సో ఇప్పటి నుంచి టచ్ లో ఉంటాను. ప్రతి దానికి నేను ఇన్వైట్ చేస్తాను. అంతకంటే ముందు ఇంగ్లీష్ బాగా చెప్పేది, కాకపోతే ఇంగ్లీష్ లేదు బాగా. మేడం ఇన్స్పిరేషన్ వల్లనే కొంచెం ఈ స్థాయిలో ఉన్నాను. సో నెక్స్ట్ సారీ సారు, మ్యాథ్స్ బ్యాకే మమ్మల్ని అసలు పట్టించుకోకపోయేదన్నమాట. సార్ బాధపడకండి సార్, ఏమనుకోకండి, కవర్ అయ్యాము. సో మన నారాయణ రెడ్డి సార్ సోషల్ చెప్పిండంటే అనర్గళంగా చెప్పేవాడు. 1, 2, 3, 4, 5 లెసన్స్ ఒకేసారి చెప్పేవాడు. బాగా చెప్పేవాడు అనమాట. క్లాస్కి వస్తే కథం. మన సత్యనారాయణ సార్తో చాలా అనుబంధం ఉందన్నమాట. ఎందుకంటే సార్ ఎప్పుడు వచ్చినాక బాగా జుట్టు ఉండేది. ఏంటే పేలున్నాయా నీకు, ఎప్పుడు ఇలా చూసేవాడు అనమాట సారు. ఏంటే పాస్కల్ బాగా క్లోజ్ అనమాట. అటాచ్మెంట్ బాగా ఉండేది అనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళతోటి, నా అన్న వాళ్ళతో, అక్క వాళ్ళతో బాగా మాట్లాడతాడు కాబట్టి మమ్మల్ని ఎక్కువగా తీసుకునేది అనమాట. సో ఏమన్నా తెలుగులో రాకపోతే మీ అన్నయ్య లేడా, మీ అక్క లేడా, వాళ్ళకి చెప్పొచ్చు కదనే, ఇంకా రాదా అని బాగా తిట్టేవాడు అనమాట. తొడపాశం పెట్టేవాడు, ఇట్లా గిచ్చేవాడు అనమాట. అంతా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ ఇన్స్పిరేషన్ వల్లనే ఇలా ఉన్నాము. సో ఇక మన వెంకటేశ్వర సార్, పీఈటీ సార్ అంటే అసలు ఇక చాలా గ్రౌండ్ లోనే ఎక్కువగా ఉండేది. రజనీ కమాన్ కబడ్డీ అయినా అండ్ ఖోఖో గానీ, స్కిప్పింగ్ బాగా ఆడేవాళ్ళము. సో సార్ సపోర్ట్ వల్ల గేమ్స్ లో కూడా బాగానే ఉండేది. సో వీళ్ళందరూ సపోర్ట్ వల్లనే ఇలా ఉన్నాము. అదే విధంగా మన నాగయ్య సార్ చాక్ పీస్ పట్టుకుంటే యాజ్ ఇట్ ఈజ్ గా డయాగ్రామ్ వేస్తాడు. సో అంత ఆర్ట్, అంత కళ ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన నాగయ్య సారు. సో అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఇలా మన గెట్ టుగెదర్ పార్టీ, సో చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే 1 hour అయినా సరిపోదు. కాకపోతే మనకు టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి అందరికి ఇవ్వాలి కాబట్టి, సో ఈ చిన్న నా ఉపన్యాసాన్ని మీరందరూ స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆయన పేరు మల్లేష్. నాకు 2 పాపలు. మా పాప బీటెక్ 2nd year, మా బాబు 9th class, మా సూర్యాపేట. తోటి విద్యార్థులకు అందరికీ మేము ఓన్లీ ఇక్కడ చిరుసలపల్లి నుంచి 10 మంది వచ్చేవాళ్ళం. 8th class మాత్రమే ఇక్కడ చదువుకున్నాము. మేమంతా నడిచి ఖాళీ నడుకుని ఇక్కడికి వచ్చేవాళ్ళము. 10 రోజులకు ఒకసారి వచ్చేవాళ్ళం. 10 రోజులు వస్తే 20 రోజుల దాకా రాకపోయే వాళ్ళం, నడిచి రాలేక. ఆ విధంగా కొంచెం మెమోరీస్ గుర్తు చేసుకుందామని, అందరిని చూద్దామని, నా ఫ్రెండ్స్ అందరిని కలిసి, గురువు గారు అందరిని కలిసి చూసిపోదామని వచ్చాను. అందరికి నా పేరు విజయలక్ష్మి, మారపంగ విజయలక్ష్మి. మా సారు టీచరు, మాకు ఒక పాప 9th class చదువుతుంది. నా పేరు కవిత. మీ అందరికి లాస్ట్ స్టూడెంట్స్. నేనైతే ఇంకా మీ అందరు
మీ అందరికీ కూడా అంతా ఫ్రెండ్స్ అంతా సరదాగా ఉన్నాము, ఇప్పుడు కూడా అదే సరదాగా ఉందాము అని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరైనా కూడా చాలా జాలీగా ఉండండి. ఎవరి మనసులో ఏముందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఓపెన్ గా ఉండండి. ఎందుకంటే చిన్ననాటి ఫ్రెండ్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేశారో తెలియదు, ఈ జీవితాలు ఎక్కడికి పోతాయో తెలియదు. ఈ రోజు ఇక్కడికి కలిసామంటే అదే మనకు సంతోషం, అది కూడా శ్రీని వల్ల. ఓకే, అది ఆ శ్రీనైనా మన సార్లను మేడంని ఎక్కడి నుంచి ఎలా నెంబర్ తీసుకున్నాడో తెలియదు. నాకైతే అందరు వస్తున్నారని చెప్పేశాడు, కాబట్టి నేను కరీంనగర్ నుంచి అటెండ్ అవుతానని చెప్పేశాను. అందరికీ ధన్యవాదాలు. సార్లు మేడం నేను పిండి గిన్నె పెట్టుకున్నాను, బెడ్ గ్రైండర్ ప్లస్ ఫుడ్ ఐటమ్స్ చేస్తాను. మా హస్బెండ్ నాతో సహకరిస్తాడు. నాకు 2 పిల్లలు, బాబు ఫస్ట్ ఇయర్, పాప యశ్వత 9th క్లాస్. బాబు యశ్వంత్ రెడ్డి. గురుగారులకు నమస్కారము, ఫ్రెండ్స్ కు నమస్కారము. మాది మైనగూడెం, మా ఆయన పుల్లాచారి, నా పేరు నాగమణి. నాకు 2 పిల్లలు, పిల్ల పీజీ ఫైనల్, చిన్నోడు ఫస్ట్ ఇయర్, కార్పెంట్ పని చేస్తాడు మా పుల్లాచారి మైనగూడెం. హలో సార్లందరికీ నమస్కారం. లైటింగ్ మొదలట్లే. నా పేరు పొట్టబత్తుల అంజమ్మ, మా హస్బెండ్ పేరు నర్సయ్య. మాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి యుఎస్లో ఉన్నాడు, యుఎస్లో జాబ్ చేస్తున్నాడు బాబు. పాపది మ్యారేజ్ అయింది. మాకు ఒక చిట్టి మనవరాలు, ఒక మనమడు కూడా వచ్చాడు. సార్లు అందరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఇలాగా ఎప్పటికీ మనం కలకాల కలిసి ఉండాలి. డబ్బులు అనేది ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. స్నేహం మాత్రం మనం ఉన్నంత వరకు రావాలి, కలుసుకోవాలి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని అనుకోవద్దు, అందరూ సమానమే స్నేహంలో. స్నేహం అనేది చాలా గొప్పది. స్నేహం అనేది ఎప్పటికీ మరపురాంది. సార్లు మేడంలు కూడా మనకి ఇంత ముందుకు ఎక్కడున్నారో తెలియదు, కానీ ఇప్పటి నుంచి మాత్రం సార్లకు మేడంలకు మాత్రం టచ్ లో ఉండాలని అందరం అనుకుంటున్నాం. మేము చాలా సంతోషంగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఇక్కడ నా పేరు శైలజ. నేను ఇక్కడ 8th క్లాస్ మాత్రమే చదువుకున్నాను. ఇక్కడ స్నేహితులు దాదాపు వచ్చిన వాళ్ళందరూ కూడా 8th క్లాస్ నాతో చదువుకున్నారు. కొంతమందిని గుర్తుపట్టగలుగుతున్నాను, కొంతమందిని గుర్తుపట్టలేకపోతున్నాను. అయితే నాకు 2 బాబులు. ఒక బాబుకు మొన్న గ్రూప్స్ లో జాబ్ వచ్చింది, ఒక బాబు IIT భువనేశ్వర్లో 3rd ఇయర్ చదువుతున్నాడు. ఇది నా కుటుంబ నేపథ్యం. ముఖ్యంగా సార్ల గురించి చెప్పుకుంటే ప్రతి ఒక్క సార్ గురించి 1 ఇయర్ అయినా కూడా నాకు మంచి మెమొరీ ఉంది. ఏంటంటే నాకు ఎక్కువ హ్యాపీనెస్ని ఇచ్చిన విషయం ఏంటంటే, నాకు వాళ్ళు దిద్దబెట్టిన గురువు గారు సత్యనారాయణ సారు దేశనపల్లిలో 5th క్లాస్ వరకు మేము చదువుకున్నాము. మాకు అశోక్, మన గుర్రాల అశోక్, నేను, నాగమ్మ అండ్ సువర్ణ, మేమంతా కూడా విజయలక్ష్మి అంతా కూడా దేశనపల్లి 5th క్లాస్ అని చెప్పేసి నేను మాట్లాడలేకపోయాను. నాకు బాగా గుర్తుంది సార్, నేను మ్యాథ్స్ లో చాలా వీక్ ఉండే. నాకు 1 మార్క్ వేసిస్తారు, 25 మార్కులకు 1 మార్క్ వచ్చింది. అసలు నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ విషయం అయితే. కానీ మళ్ళీ 10th క్లాస్ వరకు మళ్ళీ ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. అన్నిట్లో మళ్ళీ ఎక్కువ మ్యాథ్స్ లోనే రావడం జరిగింది. తర్వాత రామరెడ్డి సార్ సోషల్ చాలా బాగా చెప్పేవారు. అంటే ఎట్లా అంటే మనకు సబ్జెక్ట్ పరంగా కాకుండా జనరల్ టాపిక్ లాగా చెప్పి మన మనసులో గుర్తుండిపోయేలాగా ప్రతి ఒక్క టాపిక్ ని హిస్టరీ చెప్పేవారు. తర్వాత శారద మ్యామ్ కూడా ఇంగ్లీష్ బాగా చెప్పేవారు. 8th క్లాస్ అయినా అంత పెద్ద మెచ్యూరిటీ ఉండేది కాదు మనకు, ఇప్పుడున్న పిల్లలకు ఉన్నంత మెచ్యూరిటీ మనకు ఉండేది కాదు. అయితే ఇంకా సత్యనారాయణ సార్ ఆల్రెడీ మాకు చిన్న వయసు నుంచి నాకు విద్య నేర్పిన గురువులు. ఈ సార్ గురించి కొంచెం తక్కువగా తెలుసు, ఏమనుకోద్దు సార్, అయితే ఈ విధంగా ఉంది. తర్వాత స్నేహితులందరూ కూడా దాదాపు కొంతమంది కూడా కొంత వరకు మాత్రమే పరిచయం ఉన్నారు.
శైలజ రా అందరు వస్తారు మన ఫ్రెండ్స్ అంతా అని చెప్పేసి మరీ చెప్పడంతో కొంచెం వేరే అర్జెంట్ వర్క్ ఉండి ఇక నేను మానేసుకొని ఈరోజు రావాల్సి వచ్చింది. మిమ్మల్ని అందరూ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను పీజీ MSW చేశాను. అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా మునగాల మండలంలో అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. అప్పుడు దుర్గాబాయి మేడం కూడా ఉంది పక్కన నాకు, ఎందుకంటే ఆనాడు జ్ఞాపకాలు బాగున్నాయి. మీరు ఈ పాట రాయడానికి కారణం నారాయణ రెడ్డి సార్ గారు హై స్కూల్ ఇప్పుడు 10వ తరగతి రావడానికి ఈ గ్రామానికి ఈ పై తరగతులు రావడానికి అహర్నిశలు శ్రమించిండు. ఆయన చాలా కష్టపడ్డాడు. నాకు బ్రదర్ చెప్పాడు, సార్ ఈ ప్రోగ్రామ్ ఎట్లా చేయాలని తెలియదు. శ్రీనివాస్ నేను షాప్లో ఉన్నప్పుడు నాకు చెప్తే ఇలా పిలవాలి, ఇలా చేయాలి, ఇలా అని చెప్పడం జరిగింది. మళ్ళా అందులో ఇంకోటి ఏంటంటే సారు విషయంలో నాకు ఆనాడు ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి. చాలా కష్టపడేటోడు, అసలు ఎవరిని పట్టుకునేదో ఎట్లా శ్రమపడి ఈ హై స్కూల్ తేవటానికి చాలా శ్రమించాడు. నేను ఆ శ్రమించినప్పుడు ఆ 2001లో సార్ వేరే ఊరుకుందా ఈ పాటకు నాకు రాష్ట్ర అవార్డు వచ్చింది, తెలంగాణ రాష్ట్ర అవార్డు ఇచ్చింది. 2015 అంటే 10 వచ్చింది నాకు నల్గొండ కలెక్టర్ ద్వారా. అయితే ఈ పాట అందరూ జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పుడు విద్యార్థులకు టీచర్ ఏమున్నది మా కాడా కదిలి వచ్చే మా కన్నీళ్ళేదప్ప, ఏమున్నది మా కాడా మూగపోయినా మనసేదప్ప, ఆట పాటలకు అలికిడి లేని మెలకే తిరిగిన తాలేదప్ప, పరుగులు తీసి అరిగిపోయినా ఎగరలేని ఈ బంతులేదప్ప, ఏమున్నది మా కాడా కదిలి వచ్చే మా కన్నులేదప్ప, బెంచి పీటలపై పిల్ల ఆటలతో పడిగంట మాకు ధ్యాసే లేదు, బంతి ఆటలు ఆడుకునే మాకు బదిలీ అన్న మాట తెలియనలేదు, తరగతి గదిలో తెలిసింది ఇప్పుడు కలిసి ఉండే సారు కనిపించడాని, తరగతి గదిలో తెలిసింది ఇప్పుడు కలిసి ఉండే సారు కనిపించడాని, వందలు చేస్తా ఉన్నాం ఒక్కసారి మళ్ళీ వచ్చి పొమ్మని, ఏమున్నది మా కాడా కదిలి వచ్చే మా కన్నీళ్ళేదప్ప, ఏమున్నది మా కాడా మూగపోయిన మనసేదప్ప, నల్ల పలకలపై తెల్ల గీతలతో జీవితాన్ని మీరు సరిదిద్దినారు, ఓపికతో మమ్ము ఓదార్చి మీరు ఓనమాలనే నేర్పించినారు, వీధి దీపాలగా విద్యార్థి గుండెల వెలుగును నింపిన దివ్యలైనారు, వీధి దీపాలగా విద్యార్థి గుండెల వెలుగును నింపిన దివ్యలైనారు, నిరీక్షణతో నిలబడి ఉన్నాం అక్షర జ్ఞానం అందించమని, ఏమున్నది మా కాడా కదిలి వచ్చే మా కన్నీళ్ళేదప్ప, ఏమున్నది మా కాడా మూగపోయిన మనసేదప్ప, కమ్మలు తీస్తూ బొమ్మలు చూస్తూ కమ్మనైన మాట వినిపించలేదు, అమ్మ మాటను ఆలకించే మాకు ఆచార్యులర్థం తెలియనలేదు, కన్నవారి కంటే నిన్న ప్రేమ మీది చివరి విన్నపం వినిపించరారా,
కన్నవారి కంటే మిన్న ప్రేమ మీది చివరి విన్నపం వినిపించరారా చేతులెత్తి మేము వేడుకుంటున్నాం చివరిసారి మా చెంత నుండుమని ఏమున్నది మా కాడా కదిలి వచ్చే మా కన్నీళ్ళ తప్ప ఏమున్నది మా కాడా మూగపోయిన మనసే తప్ప. అదే సార్లో నైపుణ్యం చాలా బాగుంది. అందరూ మళ్ళీ ఒకసారి తప్పకుండా గ్రాండ్ కొట్టండి సార్కు. చంపల్లినే ఊళ్ళోనే ఉంటుందా నాకు పాప. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి గురువులకి పాదాభివందనాలు మరియు మా తోటి మిత్రులకి అభినందనలు. సో నేను 30 సంవత్సరాలు అయింది. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, చాలా పనులు ఉన్నాయి. సరే ఈరోజు అటెండ్ అవ్వాలని చాలా పనులు పక్క పెట్టుకొని వచ్చాము. సో ఇక్కడ 8th వరకు చదివిన తర్వాత 9th 10th సూర్యాపేట సరస్వతి విద్యానిలయంలో చదివాను. తర్వాత ఇంటర్ త్రివేణి జూనియర్ కాలేజ్, ఆ తర్వాత డిగ్రీ స్పందన డిగ్రీ కాలేజ్, ఆ తర్వాత ఎంఎస్సి బిఈడి ఉస్మానియా యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో చేశాను. అట్నుంచి తర్వాత ఐసిఐసిఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా చేశాను కొన్ని రోజులు. ఆ తర్వాత నేను చదువుకున్న ఫీల్డ్కి చేసే ఉద్యోగానికి సంబంధం లేదని మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ టీచింగ్ వైపు రావడం జరిగింది. ప్రస్తుతానికి కోదాడలో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. మ్యాథ్స్ టీచర్ కమ్ ప్రిన్సిపల్, 10th and IIT I will teach. సో రోజు ప్రిన్సిపల్గా ప్రతిరోజు ఒక్క 1 hour అయినా మైక్లో మాట్లాడుతుంటాను. కానీ ఇక్కడ మాట్లాడాలి అంటే కొంత ఎందుకో భయం అనిపిస్తుంది. ఎందుకంటే విద్య నేర్పిన గురువులు ఉన్నారు, వాళ్ళని చూశాక కొంత గౌడి మిత్రులను చూశాక కూడా ఆనందంలో కూడా కొన్ని మాటలు రావట్లేదు. సో చాలా చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడు చదువుకునే రోజుల్లో చాలా మెమరీస్ ఉండేది. ఎక్కడో అందులో బుక్స్ పెట్టుకొని, వాటర్ ఉండేది కాదు. ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఈ పక్క వీధిలో బోరింగ్ పంప్ ఉండేది, అక్కడికి వెళ్ళి చేయి కడుక్కొని మళ్ళీ అదే బాక్స్లో నీళ్ళు తెచ్చుకొని తాగేవాళ్ళం. ఆ రోజు వేరు. ఆ తర్వాత ఇక్కడ రజనీ చెప్పినట్టు మ్యాథ్స్ వీళ్ళు వెనక ఉండేవాళ్ళేమో, బట్ నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ మ్యాథ్స్. విలేజ్ చందుపట్లలోనే నర్సరీ సార్ నాకు మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్. నేను 6th 7th చదువుతున్నప్పుడే 3rd 4th వాళ్ళకి మ్యాథ్స్ చెప్పేవాడిని బోర్డు మీద. అలా కాస్త మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఇక్కడికి వచ్చాక కూడా మన సార్ చాలా ఇంట్రెస్ట్గా, నేను ఎప్పుడు మీకు గుర్తుందో లేదు కానీ మేము ఎప్పుడు టీచర్స్ పక్కనే కూర్చునేవాడిని. నేనైతే టీచర్ రవి నేను ముందు కూర్చునేవాళ్ళం. ఎప్పుడు అలా కూర్చుంటే మాకు కొద్దిగా ఎక్కువ నేర్పేవాళ్ళేమో, అలా నేర్చుకున్నాం. మాకు ఇంట్రెస్ట్ ఉండేది, కొంత సార్ వాళ్ళు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ నేర్పించేవాళ్ళు. అందువల్ల కొంచెం మ్యాథ్స్ పర్లేదు బాగా నేర్చుకున్నాను. నెక్స్ట్ శారదా మేడం గారు ఇంగ్లీష్ నేర్పేటప్పుడు ఒక గేమ్ ఆడేవాళ్ళం. ఆ గేమ్లో నేను ఎప్పుడు కొంచెము బాగానే చదువుతుండేవాడిని. నన్ను ఎప్పుడు ఒక గేమ్లో, ఆ గేమ్ ఏంటంటే స్పెల్లింగ్ రొటేషన్ చేసేవాళ్ళు. ఎవరైతే ఫస్ట్ లెటర్ వస్తుందో ఆ లెటర్లో చెప్పకపోతే వాళ్ళు డాంకీ అని మేడం వాళ్ళు చేసేవాళ్ళు. అప్పట్లో నన్ను డాంకీ చేయాలని వాళ్ళు చాలా ట్రై చేసేవాళ్ళు. ఒకరోజు నేను కూడా చెప్పలేకపోయాను. నన్ను కూడా డాంకీ అంటూ చాలా గట్టిగా కొట్టారు మేడం, బాగా గుర్తుంది. మిగతా టీచర్స్ అందరు కూడా అన్ని వేళలో బాగానే మాకు టీచింగ్ నేర్పేవాళ్ళు. ఈ టీచింగ్ సార్ వాళ్ళు చెప్పిన విధానం ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క నేర్చుకున్న విధానం వల్లనే టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలనిపించింది. టీచింగ్ ఫీల్డ్లో సాటిస్ఫాక్షన్ ఉంది. బట్ అప్పుడున్న గౌరవం కానీ రెస్పెక్ట్ కానీ ఇంకా వేరే ఏది లేదు ప్రజెంట్ టీచింగ్ ఫీల్డ్లో. అది బాగాలేదు పరిస్థితి. దీనికి కారణం అందరు సొసైటీ, పేరెంట్స్ అందరూ కారణమే. ఇప్పుడు
ఎప్పుడో 30 సంవత్సరాల కింద టీచర్స్ చూస్తేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే కూడా కొంచెం భయం అనిపిస్తుంది. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ని, నా చుట్టూ తిరుగుతుంటారు పిల్లలు, ఏంట్రా అంటే అంతే, భయం అనేది లేదండి మెయిన్. సో మనం కొంత భయం వల్లనే ఈ స్టేజ్కి రాగలిగాం అందరము. ఇక లంచ్ తర్వాత ఎప్పుడు లంచ్ చేశాక ఇక్కడ తోటలు ఉండేవి, చెట్లు రేగు పళ్ళు అవి ఉండేవి. కానీ ఫోన్లో చెప్పిండు నెక్స్ట్ టీ చెన్నయ్య దంతాల తీటలో నెంబర్ 1 ఎవరంటే టీ చెన్నయ్య. అప్పటి మనం చదువుకున్నప్పుడు దీనివల్ల ప్రతిసారి పంచాయతీ వచ్చేది ప్రతిసారి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ. సార్ వాళ్ళు చెప్పినట్టు వాస్తవానికి ముందుండి బాగా నడిపించాడు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి. ఇంతటి ఈ సక్సెస్లో నేను కొద్దిగా భాగమైన అంటే లాస్ట్ మూమెంట్లో నేను ఇన్వాల్వ్ అవుతూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చిన శ్రేణికి, టీచర్ 30 years తర్వాత సార్లని కలవడానికి అవకాశం ఇచ్చినందుకు మనకు సార్ ధన్యవాదాలు చెప్తూ, నా పేరు దంతాల చెన్నయ్య. సో మీ అందరికీ తెలుసు, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా చేస్తున్నాను. ఎస్పీ ఆఫీస్లో నేను సూర్యాపేటలోనే ఉంటున్నాను. మాది ప్రాపర్ వచ్చేసి ఎర్రపాడు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరూ నేను ఒకసారి వీడియో కాల్లో చూస్తాను, ప్రోగ్రామ్ వల్ల నాకు ఫోన్ చేయమని కూడా కోరిండు. అతనికి అందరూ ఒకసారి తప్పని కొట్టండి. గౌచర్ల వెంకన్న చెప్పేసరికి జరుగుద్దా అని ఒక డౌట్ కూడా ఉండే. వాస్తవానికి ఇంతమందిని నేను కూడా ఊహించలేదు. వచ్చిన తర్వాత ఆయన మార్నింగ్ 7 గంటలకే రమ్మండు. వాస్తవానికి కారణాల వల్ల కొంచెం నాకు లేట్ అయింది. వచ్చి చూసేసరికి నేనే స్పందన, అరే మనం కోఆర్డినేషన్ మంచిగా ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవానికి ప్రతిరోజు నాతో టచ్లో ఉంది. వాస్తవానికి నాకు ఎంత బిజీ ఉన్నాయి కానీ కొన్నిసార్లు ఎక్కకపోయేది. చూసుకొని రాత్రి 10:30 చూసుకునే టైంలో కూడా మన రిప్లై ఇచ్చేవాడు. వాస్తవాన్ని చెప్పాలంటే సీన్కు ఒకసారి స్నేహితుల తరఫున నేను ఎల్సీ డిపార్ట్మెంట్ చేస్తా, మూతమల్లం చేస్తా. నాకు ఒక బాబు ఒక పాప. చదువుతో చెప్పు అని పెట్టేవాళ్ళు, చదవని పెట్టేవాళ్ళు. మా సార్ మాత్రం ఎందుకు లేట్కి వచ్చిన పెట్టేవాళ్ళు. కానీ మా పరిస్థితులు మేము దూరం ఉండడం వల్ల, దిర్శనపేట రావడం వల్ల మాకు టైం లేకపోయేది కాదు. దొండాకు మసరపడు 3 పిల్లలు చెప్పేది, 3 చెప్పేది. వాయిస్ కూడా మన వేరే అనుకోద్దు. మా సార్ ఒక మన సినిమాలో ఒక క్యారెక్టర్ ఒక ఆయన ఉండే హీరో కాబట్టి తర్వాత కూడా నమస్తే సార్ మా అమ్మ వాళ్ళు. కానీ అప్పట్లో సెల్లులో వాస్తవానికి ఒక వర్డ్స్ చెప్పేది మేడం, ఆ వర్డ్స్ బలగరావు స్పీకింగ్ ఇదేంటి మేడం అంటే దగ్గర మరి ప్రేమతో మేడం చెప్పేవారు. కానీ స్పీకింగ్ అనేసరికి నాకు ఇప్పుడు గుర్తొచ్చేది. లెసన్ చెప్పుతూ కూడా వాస్తవంగా ఈ ప్రోగ్రామ్ సీను కండక్ట్ చేస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఆ సీనును కూడా నేను గుర్తుపట్టలేదు. వాస్తవం చెప్తాను, అరే ఇది ఎక్కడ ఎవరు ఫ్రెండ్ ఎక్కడ ఏందని నేను అనుకోవాల్సి వచ్చింది. ఇక్కడ వాస్తవంగా ఆయన మెసేజ్ చేసి గ్రూప్లో చేసి ఎవరు నువ్వు అనేసరికి గ్రూప్లో అన్ని వాట్సాప్ ఫోన్లు పెద్ద ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఆయన డైరెక్ట్ నీ ఫోటో ఫోన్ సెండ్ చేయరావా ఎట్లున్నావు అంటే, అన్న నువ్వైతే నాకు గుర్తులేదే. మరి వాస్తవంగా చెప్తున్నా, మరి ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది, ఒకరినొకరు గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు. జరుగుతుంది అయితే మాత్రం అయితే నేను అనుకోలే, కానీ జరిగింది వాస్తవంగా. అయితే ఇట్లా నేనే పరిచయం చేసుకున్నా, నాకు నేనే పరిచయం చేసుకున్నా, తెలియదు కాబట్టి అన్న ఇట్లా గుర్రాల అశోక్ అన్న అని మెసేజ్ చేస్తే అయితే ఇక నువ్వు ఏమో కానీ నా ఫోటో సెండ్ చేస్తున్నా అని ఆయన ఫోటో పెట్టాడు. నా ఫోటో పెట్టమని నన్ను అడిగాడు. అట్లా రకరకాలుగా చూసరికి ఈ ఫోటోలు ఒకరికొక అందరూ ఫోన్లో సెండ్ చేయడం జరిగింది. ఈ సెండింగ్ చూస్తే ఇలా ఎవరు క్లాసో ఎవరు కాదో తెలియట్లేదు నాకైతే. వాస్తవంలో కూడా ఒక 30-40 మంది ఉంటారని చెప్పిండు. దాంట్లో ఒక నిత్యం పక్క బెంచ్లో ఉన్న వాళ్ళని ఒక్కళ్ళిద్దరు 3-4 గుర్తుపట్టేది. నాకు తెలిసి ఇప్పుడు ఒక 30 మంది చిల్లర ఉండొచ్చు ఇక్కడ. ఈ 30లో కూడా ఒక 10-12 మంది మాత్రమే నాకు తెలుసు. మిగతా వారికి నేను తెలుసో తెలియదు వాళ్ళు నాకు తెలియట్లేదు వాస్తవంగా. సరే మీరు ఏమనుకున్నా
నాకైతే అట్లా అనిపించేసింది. వాస్తవంగా ఏంటంటే జనాలు ఎవరు గుర్తుపట్టుకునే పరిస్థితి. అరే నువ్వు నా గురువు, నువ్వు మా స్టూడెంట్ ఎప్పుడు అని అడుగుతూ ఉండేది నన్ను. అంటే ఇప్పుడు రెగ్యులర్ మేము ఫ్రెండ్స్. ఇప్పుడైతే నారాయణ సారు, సత్యనారాయణ సారు, ఆ మిగతా ముగ్గురు అయితే నాకు బాగా పరిచయం లేదు, కానీ ఇప్పుడు మేము డైలీ ఫ్రెండ్స్ ఉంది అందరికి కూడా. ఈ రోజు వచ్చినందుకు, అందరినీ ఒకసారి చూసినందుకు, ఒకరినొకరు గుర్తుపట్టడానికి. ఇక నుంచి సార్ అంటున్నాడు మన చారి సారు, ఇప్పుడు చూస్తే ఇక మర్చిపోవడం, ఈ ఫిగర్ మారదు. ఇంతకుముందు చూసిన ఫిగర్ మారదు కానీ ఇప్పటి నుంచి ఫిగర్ మారదు అంటుండు. ఆ విషయంగా ఇక అందరూ ఒకరినొకరు చూసుకున్నందుకు సంతోషంగా ఉంది. అందరికి ధన్యవాదాలు. సేమ్ నా పేరు విష్ణు అనే మా ఊరు వాళ్ళు ఉన్నారు. వీడు నేను ఒక తిరుగుంటాను. మా ఊరు మా సీనియర్లు, అరే చిన్న విష్ణు, అరే పెద్ద విష్ణు, అని చిన్న విష్ణు రా, నువ్వు పెద్ద విష్ణు రా. మాట్లాడాలంటే మాట్లాడలేరు కదా. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన గురువులందరికీ పాదాభి వందనాలు, మరియు మా తోటి విద్యార్థులు అందరికి కూడా ధన్యవాదాలు. ఓకే, నా పేరు విష్ణు, మాది ఇదే గ్రామం. నేను దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరితో 8th క్లాస్ వరకు చదువుకున్నాను. సో ఇక్కడ ఈ శ్రీను అనేటోడు నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్, వాడు చెప్పినట్టే. కాకపోతే వాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు టచ్లో ఉండేది, ప్రతి సంవత్సరం. మిగతా వాళ్ళు లేకున్నా కూడా ఇంకా కొంతమంది చదువుపట్ల ఇద్దరు ముందు ఉండేది. వీడు ఉండబట్టే వీడు చేయబట్టే ఈరోజు రావడానికి కారణం ఏంటంటే శ్రీను, ఓన్లీ రీజన్. లేకపోతే వేరే వాళ్ళు ఎవరు పెట్టినా రాకపోదు. ఇంకో నాకు చిన్న అనుభవం ఏంటంటే, పెద్ద విషయాలు ఏం లేదు. నాకు 4 సార్ అంటే భయపడదు, మస్తు భయమేది. సార్ని చూస్తూనే భయపడేది, వేరే ఏం లేదు. సార్ అట్లా వస్తున్నా ఇట్లా ఎంతసేపు అయినా నువ్వు నిద్రపో, వెనక నిద్రపో, ముందు నిద్రపో, ఏమైనా చేసుకో, సార్ క్లాస్ చెప్తూనే ఉండేది. సార్ ఫస్ట్ అయితే భయపడేది, సార్ హైట్ చూసి భయపడేది. ఇట్లా కూడా చేయకూడదు, సార్ ఇంత ఉండేది. మనం సార్ చూసిన కూడా భయపడేది. అదొకటి నాకు బాగా గుర్తుందంటే అదొకటి. ఇంకా మన పీటీ సార్ వెంకటేశ్వర సార్ ఇంకోటి ఏం గుర్తుండేది, లంచ్ అవర్ కాగానే సార్ అట్లా ఈ ఇద్దరు సార్లు మాత్రం బాగా గుర్తున్నాయి నాకు. సో సార్ మరి ఒకసారి మీ ధన్యవాదాలు. మీరు కొట్టడం వల్ల ధన్యవాదాలు, కానీ కొంచెం భయం అనేది మాకు తెలిసింది, కొంచెం డిసిప్లిన్ అనేది తెలిసింది. చిన్నప్పటి నుంచి కూడా డిసిప్లిన్ ఉన్నాం అనుకో, ఇంకొంచెం ఎక్కువైంది మాకు దానివల్ల. మల్లారెడ్డి బిడ్డ, వ్యవసాయం. ఓకే, మా మిస్సెస్ పేరు శోభ, 2 పాపలు. అడుగుతున్నావు శ్రీరావు, కొందరు ఫోర్ములు వస్తలేదు. నేను చాలా మందిని ఇబ్బంది పెట్టినా, ఆ విషయంలో మాత్రం నాకు క్షమించండి మీరు. కానీ మీ అందరూ ఒకే చోటు తీసుకొచ్చి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇందులో ఏమైనా ఎక్కువైనట్టు ఏమైనా భావిస్తున్నారు అని మీరు ఎవరికి ఏం లేదు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మామిడి శ్రీనివాసరావు. అలాగే నా తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ క్షణం మనం అందరం కలవడానికి ఒక గోల్డెన్ ఛాన్స్ లెక్క ఫీల్ అవుతున్నా నేను. ఎందుకంటే 30 years బ్యాక్ తర్వాత చాలా మంది నేను మన ఫ్రెండ్స్ కానీ, మన ఫ్రెండ్, మన బ్యాక్ కానీ చూసే పిల్లలు 5 years, 10 years బ్యాక్, 50 years బ్యాక్. కానీ 30 years బ్యాక్లో కావడం అయితే మనదే గ్రేట్. ఇంత బ్యాక్గ్రౌండ్లో ఈరోజు ఇంత సక్సెస్గా, గ్రాండ్గా ఇది ఆ స్టేజ్ మీద మనం కలుసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అసలు ఆ దేవుడు ఎలా కల్పించాడో, ఆలోచన ఎలా సృష్టించిండో నాకైతే అర్థం కావట్లేదు. బై నాకు మాత్రం ఒక గోల్డెన్ ఛాన్స్ లెక్క అనుకుంటున్నాను నేను. ఇంకా వచ్చేసి ఇప్పుడు కర్ణాక్క కానీ, రజనీ కానీ, ఇప్పుడు అర్ణక్క, ఆ చిన్న అర్ణక్క, వీళ్ళందరితోటి చాలా కొద్దిగా దగ్గరగా హావభావాలు ఉండేది. మా ఫ్రెండ్స్ తోటి కూడా అందరికి సరదాగా ఉండేటోళ్ళం. చెప్తా మేడం, చెప్తాను. ఇంకా కూడా నేను ఒకప్పుడు స్టేజ్ మీద పాటలు పాడడం అని మీకు అందరికి ఐడియా ఉందో లేదో. ఇప్పుడు నిలబడి మాట్లాడడానికి నాకు ఇంకా టెన్షన్ లాగానే ఉన్నది. ఎందుకంటే మన ఫ్రెండ్సే, మనమే, కాకపోతే రెగ్యులర్ అలవాటు లేదు. బయలుదేరి వచ్చేసి నా పేరు మామిడి శ్రీను, వైఫ్ ఆఫ్ సుమలత. మా బాబు వచ్చేసి శ్రవంత్ కుమార్, 2nd year చేస్తుండే ఇప్పుడు నారాయణ కాలేజ్.
పాప 10th క్లాసు. ఇవి వచ్చేసి వర్క్ ఏమంటే నేను వ్యవసాయం చేస్తున్నాను. గ్రేట్గా చెప్పుకుంటున్నాను, వ్యవసాయం చేస్తున్నాను. ఎందుకంటే వ్యవసాయం చేయడం అనేది ఒక నెగిటివ్గా ఫీల్ అవుతుంది. నేను అందరి ఆహ్వానం చెప్తున్నాను. అంటే కొంత బయట ఎట్లుందంటే ఇది చెప్పడానికి నాకు ఫీలింగ్, వాళ్ళకు మన పక్కన ఫ్రెండ్ ఐఏఎస్ అను వెనక ఫ్రెండ్ ఐపీఎస్ అను కానీ అట్లా ఫీలింగ్ లేకుండా నేను గ్రేట్గా చెప్తున్నాను. ఐఎమ్ ది ఫార్మర్, రైట్, కష్టపడుతున్నాను, నా పిల్లలు చదివించుకుంటున్నాను. తర్వాత గాడ్ ఈస్ గిఫ్ట్ ఇస్తే సంతోషం, గిఫ్ట్ ఇవ్వకుండా సంతోషం. ఓకే, అందరికీ వచ్చేసి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. మాకు భావస కావాలి, వెరీ క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, కలికాలం ఇంకొక విషయం వాట్సాప్లో షేర్ చేసుకున్నాం. నా మనసులో వచ్చే ఆలోచన ఏంటంటే ఇక్కడి నుంచి అయినా చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న సరదాలు అందరితో షేర్ చేసుకుందాం. నేను అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, మైండ్లో ఆల్రెడీ ఫ్లో వెళ్ళిపోయింది, మళ్ళీ బ్యాక్ వచ్చింది. మీరేమనుకోవద్దు. చిన్న చిన్న స్టన్, అరే ఏం చేస్తారు అన్న అంటే నేను ఇట్లా టీచింగ్ బయట మన ఊళ్ళో పక్కన మీద ఆ ఊరు కాడానికి పాపం ఆటో కన్వీనెన్స్ కూడా ఉండదు, ఎట్లా పోతుంది సంగతి పాపం. అంటే మనం కలుసుకోలేని పరిస్థితి. ఇప్పుడు మనలో డాక్టర్ ఉన్నాడు, సిఐ ఉన్నాడు, ఒక హోమ్ గార్డ్ ఉన్నాడు, మనకు లేనంటూ ఎవరు లేరు. ఇప్పుడు రజనీ మేడం గారు ఒక ప్రొఫెసర్, ఒక హెచ్ఎం జగను, మనందరినీ కలపడానికి ఒక సీను, ఇలా అందరం మన గ్రూప్లో అందరు ఉన్నారు. మనకి ఏ చిన్న మంచి చెడైనా అందరితో షేర్ చేసుకుందాం. బై ది వే అందరం ఇలా చిన్న చిన్న ఆనందాన్ని షేర్ చేసుకుందాం. ఓకే, డన్. ఓకే, థ్యాంక్ యూ. దీనికి ఏంటంటే చాలా గౌరవకారణం. ఎందుకంటే అందరం కలవడం అనేది ఇప్పుడు ఊళ్ళలోనైతేనో సందపట్ల కాడ పండుగలకి గిట్ల కలుస్తాం. ఇప్పుడు అందరూ ఎర్రబాటులో ఒక దిర్శనపల్లి నుంచి, ఎర్రబాటు నుంచి, సందుపట్ల నుంచి ఇంతమంది రావడానికి పూర్వ పిల్లర్ ఏంటంటే శ్రీనివాస్. దీనికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముఖ్యంగా గురువులకు పాదాభివందనాలు, ఫ్రెండ్స్కు నమస్కారాలు. నా పేరు మల్లేష్, నాకు 2 బాబులు, 9th క్లాస్, 5th క్లాస్, 5th స్టాండర్డ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పాదాభివందనం తెలియజేస్తున్నాను. ముందుగా మా తోటి విద్యార్థులకు నమస్కారాలు. నా పేరు పాలబిందల విద్యాసాగర్, మాది చందుపట్ల. మా మిస్సెస్ పేరు సుకన్య, నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న అబ్బాయి 10th క్లాస్. సమయానికి వచ్చినటువంటి సార్లందరికీ నా యొక్క నమస్కారాలు. కాబట్టి నా ఫ్రెండ్స్కు వందనాలు. నేను పచ్చిపాల మల్లయ్య, చందుపట్ల. నాకు 2 బాబులు, పాపలు. పెద్ద పాప 12, చిన్న పాప 9. విద్యార్థులకు, గురువు గారులకు నా నమస్కారం. అలాగే నా తోటి విద్యార్థులకు కూడా నా 100 పాదాభివందనం. నా పేరు పరల ముత్తయ్య, నా భార్య పేరు పద్మ. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు ఐటీఐ చేస్తుంటూ, పాప 8th క్లాస్ అవుతుంది. పూర్వ విద్యా సంవేదనకు వచ్చిన గురుగారులకు నా పాదాభివందనము. అదేవిధంగా నాతో చదువుకున్న మన విద్యార్థులకు వందనం. నేను ఖమ్మంలో ఉంటాను. నేను మన డాక్టర్ గారి మామగారి దగ్గర కొద్దిగా వర్క్ చేసుకుంటూ నా వరకు వేరే ఫీల్డ్లో పనిచేస్తుంటాను. నేను నా పేరు పరకాల వెంకటరెడ్డి, మాది గ్రామం దిర్శనపల్లి, కానీ ఖమ్మంలో ఉంటాను. మేము చిన్నప్పటి నుంచి ఎర్రపాడుకు నడుచుకుంటూ వచ్చాము, కానీ కొంతమంది ఇబ్బంది పడుకుంటూ సైకిళ్ళ మీద కూడా వచ్చాము, నడుచుకుంటూ వచ్చాము. కానీ మేము చదువుకుంది 8th క్లాస్ ఒకటి మాత్రమే. కాకపోతే నారాయణ సార్ గారు మాకు మొదటి నుంచి పరిచయం. సత్యనారాయణ సార్ మాకు చిన్నప్పటి నుంచి చెప్పిన గురువు గారు, ఆయన కూడా మనకు తెలుసు. కాకపోతే సార్లు అంటే మనకు కొద్దిగా 9th 10th మేము చిన్నంలో ఎక్స్ రోడ్లో చదివాము. అలా కొంతమంది పరిచయం, కొంతమంది పరిచయం లేరు. మా పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 3rd క్లాస్. కాకపోతే కొద్దిగా లేట్. అంటే మీ అందరికి తెలుసు సారు, సారు మీరు గుర్తుపట్టారు.
గుర్తుపెట్టరా సార్? ఇలా ఒక నన్ను కొట్టిందంటే సత్యనారాయణ సార్ ఎప్పుడు డైలీ మనకు లేట్ అయిందంటే కదా పీటీ సార్తో ఉండేలా గబగబేది. మనం క్లాస్ ఇటు పెట్టి సెట్ పట్టి అటు దొరికేది. సార్ వచ్చి కథ రారా అనుకుంటా మరి నన్ను అదే అందుకనే కొట్టిన వాళ్ళ అభిమానం. అది తెలియని వయసులో చేసి ఉంటాం అంతే. అవి చెప్పుకునేదంటే మరి మామూలుగా నేను సీడ్ కంపెనీ ఏరియా చేస్తున్నా. పాప బాబు, నాకు పాప ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు 6th. ఇక అంతే. మా వైపు వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు ఈ 3 పదాలు మాత్రం రెగ్యులర్ వాడే. సారీ సార్. హలో, నా పేరు దామర్ల వెంకన్న. సార్ నమస్కారం. స్టూడెంట్ కూడా నమస్కారం. నాకు పాప, నాకు కొడుకు, నా బిడ్డ పెళ్ళైంది, 2 మనవరాళ్ళు. కొడుకు పేరు చెప్పినా అమ్మా. హైదరాబాద్ హాస్పిటల్లో పనిచేస్తాడు. పూర్వ ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన అందరికీ నా నమస్కారాలు. ప్రత్యేకంగా టీచర్లకు మా నమస్కారాలు. నా పేరు దామోదర్ రెడ్డి, మా భార్య పేరు మమత. ఒక పాప కృష్ణార్ పబ్లిక్ స్కూల్లో హైదరాబాద్లో చదువుతుంది, 9th క్లాస్ చదువుతుంది. మేము ఎల్బీనగర్లో ఉంటున్నాం. ప్రతి దానికి ముందు నడిపించిండు. సారీ అండి, ఎందుకంటే ఆమె పేరు కొద్దిగా ఒక పేరు కింద. మా చందుపట్ల, మా భార్య పేరు జ్యోతి, మాకు 2 బాబులు. పెద్ద బాబు 8th, చిన్న బాబు 7th. నేను వ్యవసాయం చేస్తాను. ఏం కమిటీకి వచ్చి మాట్లాడాల్సింది కూర్చున్నా. చెప్పండి, గట్టి కొట్టండి. ఈ రోజు వంట ఆపి మొత్తం ఒకే దగ్గర నుంచి చేపించిండు. ఉదయం 3 గంటలకు లేచిన కానీ చెప్పండి నువ్వే పని, మన ప్రోగ్రాం పని. ముందుగా విద్యార్థులకు నమస్కారాలు, సార్లకి నమస్కారాలు, స్టూడెంట్కి. పిల్లలు మీరు సైలెంట్ కూర్చోవాలి. కాసేపు ఆగితే బిర్యానీ పెడతా. కడుపు నిండా తినండి. కడుపు నిండా తిని మంచిగా ఆశీర్వదించి పోవాలని కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలి, అందరం ఇంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు అనంతుల భిక్షపతి గౌడు. నేను తాళ్ళెక్కుతా. చిన్నప్పటి నుంచి పరిస్థితి బాగాలేక చదువుకోలేదు, 7th వరకే చదివాను. కానీ నా బిడ్డలు మాత్రం మంచిగా చదివేయాలని కోరుకున్నాను. మా పెద్ద పాప యుఎస్లో బీటెక్ 3rd ఇయర్ చేస్తుంది. చిన్న పాప బీటెక్ 2nd ఇయర్ హైదరాబాద్లో. చిన్న పాప బీటెక్ చేస్తుంది 2nd ఇయర్. పెద్ద పాప 3rd ఇయర్ అమెరికా. నేను చదువుకోలేదని చదివిచ్చే పరిస్థితుల్లో మా అమ్మా నాన్న లేరు. మాకు తాతలు సంపాదించిన ఆస్తులు లేవు కాబట్టి నేను కష్టపడి ప్రతి రూపాయి వెనకేసి నా బిడ్డల్ని జాబ్ చేయించి ఈ పొజిషన్లో తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మా కూతుర్ని చేసుకున్నాను.